जरग ब्रो चले ना आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो। आप पूरे तेलंगाना स्टेट अपने गणेश शुभेच्छा हम जनाते हैं। साथ साथ ये जो मूर्ति हर साल 1 फुट बढ़ते जा रहे हैं, इसी के साथ साथ जैसे मूर्ति की बढ़ती हो रही है, इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए। रेवंत जी यहाँ के मुख्यमंत्री हैं, सारे मंत्रिमंडल सेवा करें, यही प्रार्थना करती हूँ। धन्यवाद। అన్ని డిపార్ట్మెంట్లని ఏకదాటిపై తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మనం ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానివ్వండి, మిగతా అన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరుగా నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేష్ ఉత్సవం కమిటీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మన మహారాష్ట్రలో ఇంకా లాల్బాగ్ రాజా అని హైదరాబాద్ महाराजा అనే సందర్భంగా మనం చూస్తా ఉన్నాం। ఈరోజు ఎక్కడో మీడియా ఇంటర్నేషనల్ మీడియా చూస్తా ఉన్నాం लालबाग का राजा का आज हैदराबाद के अंदर तेलंगाना के अंदर ये हैदराबाद का ये महाराजा है। आने वाले दिनों में हैदराबाद का महाराजा के नाम पर इसको हम बुला के
విలువ అన్నారు. మహారాష్ట్ర కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం. దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్న ప్రభాకర్ గారు సమీక్ష చేసి ఆదేశాలిచ్చినందుకు వారికి కూడా అనిల్ యాదవ్ గారికి, గౌరవ్ రెడ్డి గారికి, విజయారెడ్డి గారికి, ఉత్సవ కమిటీ సభ్యులకు నాతో చిన్న రిక్వెస్ట్. ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ రోజు సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ సమయం దొరుకుతుంది మీ అవకాశము. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఎంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడే వాళ్ళు మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యాన్ని మీరు వచ్చినందుకు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వారికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిత్ర రామచంద్రారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు. నాగేష్ గారు, ఆబ్దారి శ్రీధర్ గారు వారికి కూడా అందరికీ కూడా పేరు పేరుగా ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా వీణా మాధవ్ గారికి, మిగతా అందరికీ కూడా పేరు పేరుగా లక్ష్మణ్ గారు వచ్చారు. దగ్గర ఒక ఫోటో తీసుకుంటూ తర్వాత సార్ మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నాను. యూత్ అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి. చాలా పెద్ద సెలబ్రేట్ చేశారు. హైదరాబాద్ యూత్ మొత్తం వచ్చేయండి, ముందు వచ్చేయండి. అలాగండి ప్లీజ్, కానీ అలాగే దేశంలోనే అత్యంత గొప్పగా హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి హైదరాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలను నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలు ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రులు దానం నాగేంద్ర గారు, మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిత్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు, గజ్జల నగేష్ గారు, ఇతర
ఇతర ముఖ్యులు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు హైదరాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1954 నుండి ఈనాటి వరకు కీర్తిశేషుడు పి. జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే హైదరాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి. పోయిన సంవత్సరంలో ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడుగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలను పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు ఇంకా గ్రూప్ ఫోటో ఇంకా గ్రూప్ ఫోటో జరగాలి అక్కడ గ్రూప్ ఫోటో తీసుకొని మీకు అక్కడ తీసుకొస్తారు. సీఎం గారు అడిగే వస్తారు. మన నవేగా శిల్పి గారు వెళ్ళమని సన్మానం చేస్తారు. సాధి Camera.